హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీప్రియ ఫుడ్. ఈరోజు స్పెషల్ కర్రీ అండి. ఇది వచ్చేసి మటన్ బోటి అండ్ తలకాయ కూర ఎలా కలిపి వండాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ కర్రీ వండడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసాక ఈజీగా అయితే కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకెందుకు లేట్ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాక దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటే కర్రీ అనేది ఇంకా చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. దీనికోసం నేనైతే ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. ఇంకా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇప్పుడు ముందుగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ అండ్ బోటిని దీంట్లో వేసేయాలి. వేసేసి ఒకసారి అయితే నీట్‌గా కలుపుకోవాలి అడుగంటకుండా. నాన్ వెజ్ కర్రీస్‌కి అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా. అలానే మరీ ఎక్కువ కాకుండా మీడియంలో చూసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్‌కి అయితే ఆయిల్ ఎక్కువ ఉండేటట్లే చూసుకోవాలండి. అప్పుడే కర్రీ ఇంకా చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఒగ్గేయాలి. అప్పుడే దీంట్లో ఉన్న వాటర్ అనేది పైకి వస్తుంది. వాటర్ మొత్తం ఇంకిపోయేలా చూసుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే వాటర్ అనేది ఈజీగా ఇంకిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1½ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీంట్లోనే 1½ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్‌కి అయితే ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే కొంచెం తగ్గించుకోవాలండి. ఎందుకంటే కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ గరం మసాలా, కొంచెం మటన్ మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయాలండి. అప్పుడే కర్రీ కూడా ఇంకా బాగుంటుంది. లేదంటే అడుగంటుతుంది కదా, ఇంకా స్మెల్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో కారం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ కలుపుకున్నప్పుడే మసాలా ప్రాసెస్ మొత్తము ఈ బోటికి తలకాయ కర్రీకి మొత్తం పట్టేలా చూసుకోవాలండి. అప్పుడు కర్రీ అనేది ఇంకా చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్నాక ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి అయితే ఒగ్గేయాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయాయో లేదో కూడా ఒకసారి అయితే చూసుకోవాలి. చూడండి కర్రీలో కొంచెం గ్రేవీ అనేది యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఒక 1 మినిట్ పెట్టుకొని సరిపడేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసిన కర్రీ అనేది కొంచెము చప్పగా ఉన్నట్టయితే ఉంటుంది. స్పైసీనెస్ అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే ఇలా ఒగ్గేయాలి. చూడండి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయినంత వరకు ఇలా ఉంచుకోవాలంటే కొంచెం వాటర్ లాస్ట్‌లో ఉంటుంది కదా. అప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చిక్కగా చేసుకోవాలండి. ఆ ప్యూరీని దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ చింతపండు రసం అనేది వేసినాక ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి అయితే ఒగ్గేయాలండి. దీనివల్ల కర్రీ మొత్తంకి పులుపు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగు అనేది అంటకుండా ఈ వాటర్ ప్రాసెస్ ఉన్నంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. లాస్ట్‌లో దగ్గరగా అయిపోయింది అన్న టైంలో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి లైట్‌గా. అప్పుడే దీనికి ఇంకా టేస్ట్ అయితే వస్తుందండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒగ్గేస్తే మటన్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బోటి అండ్ తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా కర్రీ ప్రాసెస్ అనేది ఎంత ఈజీ అండ్ ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.